వాళ్ళే వెళ్ళిపోతారా లేక సర్కారే సాగనంపుతుందా? రిటైర్ అయ్యాక కూడా ఎక్స్టెన్షన్ పేరుతో కొనసాగుతున్న ఆఫీసర్స్ విషయంలో రేవంత్ సర్కార్ వైఖరేంటి? సలహాదారులను సాగనంపిన కొత్త ప్రభుత్వం వీరి విషయంలో ఏం చేయబోతోంది? తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా రిటైర్ అయ్యాక కూడా కొందరికి ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ కొనసాగించడాన్ని అప్పట్లో తప్పుపట్టింది. పరిస్థితిని గమనించిన అలాంటి ఆఫీసర్స్ లో పలువురు సలహాదారులు కూడా రాజీనామాలు చేశారు. మరికొంతమంది మీద రేవంత్ సర్కార్ వేటు వేసింది. కానీ ఇంకా వివిధ శాఖల్లో రిటైర్డ్ ఆఫీసర్స్ కొనసాగుతూనే ఉన్నారు. అలాంటి వారందరి విషయంలో సర్కారు వైఖరి ఏంటి అన్నదే ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తమ హయాంలో రిటైర్డ్ అయినా తాము కావాలనుకున్న ఉన్నతాధికారుల సేవలను ఎక్స్టెన్షన్, కన్సల్టెంట్స్, సలహాదారులంటూ వివిధ రూపాల్లో ఉపయోగించుకుంది బీఆర్ఎస్ సర్కార్. అలా చేయడం ఖజానా మీద భారం మోపడమేనని, సర్వీస్ పొడిగింపు లభించిన వారు ఎంతో కొంత పక్షపాత వైఖరితో ఉంటారని అప్పట్లో విమర్శించింది కాంగ్రెస్. ఒక్క ఇరిగేషన్ శాఖలోని ఇలాంటి వారు 5గురు ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఉన్నారట. మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వర్లతో పాటు మరో 3 ఈ లిస్టులో ఉన్నట్లు తెలిసిందే. ఇక రోడ్లు, భవనాల శాఖలో గణపతి రెడ్డి, రవీందర్రావు కొనసాగుతున్నట్లు చెబుతున్నాయి సచివాలయ వర్గాలు. ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మరొక ఉన్నతాధికారి ఉన్నారు. వీరితో పాటు పలువురు రిటైర్డ్ ఐఏఎస్లు కూడా వివిధ శాఖల్లో కొనసాగడం చర్చనీయాంశమవుతోంది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్లు రాణి కుముదిని, ఆధర్ సిన్హా, అరవింద్ సింగ్, ఉమర్ జలీల్, అనిల్ కుమార్ వివిధ శాఖల్లో కొనసాగుతున్నారట. వీరి విషయంలో కాంగ్రెస్ సర్కారు చర్యలు ఎలా ఉంటాయన్న చర్చ ఇప్పుడు హాట్ గా జరుగుతోంది. గతంలో తాము వద్దన్న వాళ్లను ఇప్పుడు అవసరాల పేరుతో కొనసాగిస్తారా లేక దశల వారీగా ఇంటికి పంపేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద గత సర్కారు ప్రాపకంతో పదవుల్లో కొనసాగుతున్న ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఎప్పుడు ఎవరి మీద వేటు పడుతుందో అన్న టెన్షన్ మాత్రం ఆ వర్గాల్లో పెరిగిపోయిందంటున్నాయి సచివాలయ వర్గాలు.